రూపాయి అంటున్నా నేను. మనం తీసుకొచ్చినటువంటి 20 కోట్ల రూపాయలు ఏదైతే కేటీఆర్ గారు మీటింగ్ తిరుమలగిరిలో పెట్టినప్పుడు శాంక్షన్ చేసిండో వాటిని మనం పెడితే క్యాన్సల్ చేసి నిన్న మొన్న ఒక బండి పెట్టుకొని బండి మీద శిలాఫలకం పెట్టుకొని ఆ శిలాఫలకం తీసుకపోవడు, కొబ్బరికాయ కొట్టుడు, మళ్ళీ బండి ఎక్కించుకొని మళ్ళీ ఇంకో వాడికి పోయి మళ్ళీ అదే శిలాఫలకం కూడా ఇంకోటి కాదు. ఇదా దౌర్భాగ్యం మనం తెచ్చిన పైసలకు. ఈ రోడ్డు మీద నేను నడి రోడ్డు మీద మర్యాద స్కూల్కి మళ్ళీ ఎక్కడ నేను శిలాఫలకం వేసిపోతే మళ్ళీ దాని గుర కొట్టి ఇంకో శిలాఫలకం వేసి. ఇదా నీ నీతి? నువ్వు తీసుకొచ్చి 1 రూపాయి చెప్పు. ఓ దిక్కు నీ కొడుకుల పెత్తనం, ఒక దిక్కు నీ అల్లుని పెత్తనం, ఒక దిక్కు నీ పెత్తనం. ఎమ్మెల్యే గారి పుట్టినరోజు అవుతుందని చెప్పి షాప్లలో 5,000 రూపాయలు వసూలు చేస్తారు. ఇదే రాజకీయం. దుకాణాల కాడికి పోయి 5,000 మా ఎమ్మెల్యే బర్త్డే. ఇక రామకృష్ణ లేటెస్ట్ న్యూస్ చెప్తుండు, టికెట్ అన్ని అమ్ముకున్నాడంటే ఆ విషయం చెప్పురని చెప్పేసి మనం ముందే ప్రకటించిపోయినా మనోళ్ళకి చెప్పినాం. అలా పనిచేయనోడు పనికిరానోడు వాడు సాడుమోపై అధ్యక్ష చేతిలో పెడితే వాళ్ళ టికెట్లు ఇచ్చు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇక్కడ పార్టీలో కనపడుతుంది. వాళ్ళకంటే నిజంగా వాళ్ళకి బుద్ధుండాలి. మన దాంట్లోకి వచ్చిండు పెద్ద మనిషి గౌరవించుకుందాం అనుకున్నాం, అంతలోకి అల్లకెళ్ళి పోయిండు. మళ్ళీ మన మేఘారెడ్డి గారిని కూలగొట్టిండు, కుర్చీ కావాలని చెప్పేసి ఏడాది కొట్లాడి సంపాదించిండు. మళ్ళీ ఈసారి నువ్వు అనుముఖ్యమైనటువంటి అనుభవం ఉన్న నాయకునివి, వైస్ చైర్మన్ ఉండాలి, నువ్వు దయచేసి మళ్ళీ నామినేషన్ అయ్యి అంటే నామినేషన్ వేసిండు. ఏమైంది? బీపా మేలే ఇజ్జతున్నాడు అయితే ఊరేసుకొని వస్తున్నాడు. ఎవడు చేయమన్నాడు నామినేషన్? ఎవడేమన్నాడు? ఎవడు ఇవ్వద్దన్నాడు? ఇంటికారమా? బాగా ఆలోచించుకోవాలి. 34 ఏళ్ళు రాజకీయాలు ఉన్నావు, మోత్పూర్ సర్పంచ్గా చేసినావు, మళ్ళీ మొన్నదాకా ఏదో చైర్మన్గా ఒక ఏడాది వెలుగబెట్టినావు, అయినా ఇంకా ఇజ్జత్ తీసిర్రు. దయచేసి ఆలోచన చేసుకోండి. ఇలాంటి పనికిరాని ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుల దిక్కు నిలబడతారా? ఇక పైన ఆయన చూద్దామంటే రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే కేసీఆర్ గారు చెప్పాను తప్ప ఇంకో పని మనం చేసినా చెప్పండి. ఇప్పటిదాకా నాకు చెప్పలే కానీ ఇప్పుడు అన్న మంచి మాట చెప్పిండు. ఏంది? ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబల్. ఇది బాగుంది, రేపటికెళ్ళి చెప్పొచ్చు. ఇక మేము ఆడోళ్ళకి ఫ్రీ చేసినట్ట, మగోళ్ళకి డబల్ చేసి, అది ఒకటే ఆయన చేసింది. అది తప్ప ఇంకేమైనా చేసిండా? 4,000 ఇస్తాడు, ఇచ్చిండా? వాన్ దరిద్రం పాడుగా తులం బంగారం అని మా నోటికలు ఏమన్నాడు, బంగారం ధర ఒకటే పెరుగుతుంది. ఆ దగ్గర పెరుగుతలే బంగారం, వెండి ధర కూడా పెరిగింది. బంగారం పెరుగుడే, వెండి పెరుగుడే, ఆ తులం బంగారం గోవిందా. రైతు బంధు 3 సార్లు ఇయ్యలే, రైతు రుణమాఫీ పంచాయతీ లేదు, అసలు సప్పుడే లేదు. రోడ్లు ఇచ్చినా అంటే ఇయ్యలే, చెర్లకు ఏమైనా చేసినా అంటే చేయలే, తాగునీరికి ఏమైనా చేసినా చేయలే, చెక్ డ్యామ్లు ఇచ్చినా అంటే ఇయ్యలే. మరి అన్ని మంచి పనులు చేసుకొచ్చినాం కదా మనము. మన జరిగింది ఏమరపాటో పొరపాటో సరే, నా విషయంలో ఓడిపోయినా నేను సావుకో బతుకో పెళ్లికో పెరంటానికో నా సాధారణ కాడ తిరుగుతూనే ఉన్నా. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిపించారు, ఒకసారి ఓడగొట్టాక వెనక్కి పోతున్నాను అని చెప్పి నేను మళ్ళీ తిరుగుతూనే ఉన్నా. దాన్ని వాళ్ళు దేనికి తిరుగుతున్నారు? 7 గంటల తర్వాత దొరుకుతాడు ఎవరన్నా? ఇక్కడ ఉన్నాయి నా లోకల్ ఎమ్మెల్యే. నా కాడికి 12 గంటలకు వచ్చినా నేను మీ కాడ కూర్చొని మాట్లాడతాను. ఎందుకంటే నాకు మందాకి అలవాట్లేదు, నాకు ఏ రాత్రి వచ్చినా పంచాయతీ లేదు. దాని అవతల పక్కలు చీకటి పడక ముందుగా సూర్య దిక్కు చూస్తాను, ఇప్పుడు పోతారు ఇంకా అని చెప్పి. ఇది పోతే అయిపోతుంది కదా, నా పని నేను చేసుకుంటాను. మరి ఇట్లాంటి నాయకులను ఆశీర్వదిస్తారా? ఆ పైన ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పట్టుకొని ఎవరికి రాను జాతిపిత, ఎవరికి రా నువ్వు, ఎవడు వాడు పిటపిల్ల అంతోడు గట్టిగా జాడించి కొట్టి అడ్డం పట్టాలి. ఎవరైనా వాడు భూమి కట్టకపోతే అంత కోపం వస్తుంది. కేసీఆర్ని పట్టుకొని తెలంగాణ సాధించిన తెలంగాణ జాతిపితను పట్టుకొని ఎవరిని జాతిపిత నువ్వు అని మాట్లాడతావా? ఎవరికి రా నువ్వు అని మాట్లాడతావా? ఇంత అహంకారమా, ఇంత బలుపా, ఇంత పొగరా? దేనికోసం రేవంత్ రెడ్డి నీకు చూసుకొని నీ స్థాయి ఏముండే? గోడలకు సున్నాలు వేసుకునేటువంటి రేవంత్ రెడ్డి, గోడలకు సున్నాలు వేసుకుంటా వాల్ రైటింగ్ రాసుకునేటోడు. ఇవాళ ఏమైపోయింది? తెలంగాణ ప్రజలకు సున్నం పెట్టే కాడికి తయారయ్యాడు దొంగ. ఇటువంటి తొండలు పెట్టేటోడమ్మా, మన పేరే తొండలేడి పెట్టింది, ఏ వదిలిపెట్టిగా మాట్లాడితే కేసీఆర్ గారిని విమర్శించుడు. అరే నీ స్థాయి ఏంది? నీ పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు తోలు తీస్తా, ఈపు చింతపండు అవుతుంది, ఏ మాకు చేరాక నా చింతపండు పేగులు మెడలేసుకుంటా. ఏంద్రా నువ్వేమన్నది? ఇరునికి వెళ్ళినప్పుడు పసుపు పూసుకొని వేస్తా ఎత్తారు కదా, అట్లా అని కూడా పసుపు పూసి మా గాడి మీద పెట్టి ఊరేగియాలి కొడుకుని, అట్టయితే సక్కగా అవుతాడు. ఇక ఇప్పుడు ఏ మాటలు మాట్లాడుతున్నావు? ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. శివ నీకు పని చేసినా కాబట్టి నా గుర్తుకోటి అని చెప్పుకో. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ నేను చేసిన. నా విషయంలో పొరపాటు జరిగినా సరే ఇప్పుడన్నా కనీసం మా అభ్యర్థిని ఆశీర్వదించి కారు గుర్తు మీద ఓటేసి మున్సిపాలిటీని కనుక బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తే 100% మన నాయకులు మీకోసం పనిచేస్తారు. దాని గురించి నేను చెప్తున్నా, ఈ పనులు చేసినా. నువ్వేం చేసినా ఒక పని చెప్పు. పోటీ చేసి అభ్యర్థులకు ఫోన్లు చేసి బెదిరించుడు. రేపటికెళ్ళి నీ దుకాణం నడుస్తుందా? రేపటికెళ్ళి నువ్వు బండి నడుస్తావా? మరి అన్న ఏం అయ్యా జాగిరా రా కొడుక, నాకు అర్థంగా గడపకి ఏం చేస్తావురా? ఇయ్యాలి నడుతున్నారా? మరి అన్న పడేవన్నా ఎప్పటికెళ్ళి నడుపుతున్నాడు. ఆయన స్కూల్లో పని చేసుకుంటూ చిన్న స్థాయి నుంచి చదువుకుంటూ వచ్చి సొంతంగా బడి పెట్టుకొని ఇంకో బ్రాంచ్లు పెట్టుకొని 2 సొంత బస్సులు కొనుక్కొని పెడితే పక్క స్కూళ్ళతో నేను బస్సుల మీద కంప్లైంట్ ఇప్పిస్తారు. ఇదా రాజకీయం? ధైర్యం ఉంటే ఎదుర్కోరాదు. ఇది పేరు చెప్తే ఒకటి విక్కొని పోయింది ఆల్రెడీ నేను పోటీ చేయాలని చెప్పి.
పేరు చెప్తేనే ఎదుర్కొనే ధైర్యం లేదు. అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరించుడు. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసీఆర్ మీద అవాకులు చవాకులు పెట్టే కొడుక నాలుక చీరేస్తాం, నడి బజార్లో బట్టలు కూడా తీసుకొడతాం కొడుక అని చెప్పేసి నేను మాట్లాడితే నా మీద పోలీసులు కేసు పెట్టి ఇప్పటికి 12 కేసులు అయినాయి. ఇంకా 160 పెట్టుకోరని చెప్పిన. ఎందుకు 160 అంటే నేను ఎమ్మెల్యే కాకముందుకు 172 కేసులు నా మీద, ఇప్పుడు 12 అయినాయి. ఇంకా 160 బ్యాక్ నేను పెట్టుకోరు కొడుకులారు, నాకు అయ్యేం లేదు పీకే తెలియదు అని చెప్పి. అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టయితే కేసీఆర్ మాట్లాడవచ్చు, మేము మాత్రం నేనేమనొద్దు. ఇదేం లాజిక్? అదే ధైర్యంతో చెప్తున్నా, మోత్కూరులో మా అభ్యర్థులను గాని, మా కార్యకర్తలను గాని, మా నాయకులను గాని భయప్రాంతులకు గురి చేస్తామని చెప్పేసి అధికారులు గాని, పోలీస్ యంత్రాంగం గాని, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాని ఎక్కువ చేస్తే 100% 2 సంవత్సరాల తర్వాత మీ బట్టలు తీసుకుంటూ పక్కా గెలిచి పిలుస్తాం. 100% చెప్తున్నా నేను. 10 సంవత్సరాలు చాలా మంచోళ్ళ లెక్క పరిపాలించుకున్నాం. ఎవరో జోలికి పోలే. అభివృద్ధి కోసం పనిచేసినాం, కేసీఆర్ నాయకత్వం కోసం పనిచేసినాం. పొద్దున లేస్తే కేసీఆర్ గారు హరితార ఉరుకురా అంటే ఉరుకుడు, బతుకమ్మ శ్రీరామ్ బచ్చాపు అంటే ఉరుకుడు, మిషన్ కాకతీయ అంటే ఉరుకుడు, మిషన్ భగీరథ ఉంటే ఉరుకుడు, సీసీ రోడ్లు అంటే ఉరుకుడు. ప్రతి పనికి ప్రజల అందుబాటు నుండి ఎక్కడా కూడా చిన్న పొరపాటు చేయకుండా మేము పరిపాలన నిమగ్నమై ఉన్నాం. కానీ ఈసారి మీరు ఇష్టం వచ్చాడు చేసి మేము ఏదంటే అది నడుస్తామని చెప్పి కనుక అనుకుంటే తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ నాయకులారా, అదేవిధంగా పోలీస్ అధికారులారా, మీ ఇష్టం వచ్చాడు చేస్తా అంటే నీ అయ్యా జాగిరి కాదు. నీకు గదే చట్టం, నాకు గదే చట్టం. నీకంటే ఎక్కువ చదువుకున్న చట్టాల గురించి నీకంటే ఎక్కువ తెలుసు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా అందరినీ కూడా. తస్మాత్ జాగ్రత్త. భయం అయిపోయింది. 2 రోజుల క్రితమేమో మామూలుగా అనుకున్నారు. 2 రోజుల నుంచి మొత్తం వాతావరణం మారింది. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అవుతుందని చెప్పేసి అనుకున్నారు. ఇవాళ మనం ర్యాలీ పెట్టామన్నారు. తెల్లారు పెట్టుకోవచ్చుగా, సాయంత్రం అంటే ఓన్లో తెచ్చుకుంటారు. అక్కడో తొక్కనో తెచ్చుకొని పెడతారట. పెట్టుకో, ఏం పోయేది నాకు, ఏమయ్యేది? ఆమెకి కాన్సెన్స్ ఏం సంబంధం ఉంది అసలు? దయచేసి ఆలోచన చేయండి. మన కోసం పనిచేసేటువంటి నాయకులని మీరు ఆశీర్వదించి ముందుకు సాగించాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరికీ కల్ప తలకాయ పెట్టి అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేసి దయచేసి కారు గుర్తు మీద ఓటేసి అందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 11 వార్డులలో కారు గుర్తు మీద, అదేవిధంగా 8వ వార్డులో సుత్తి కొడవల గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.